చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి అన్నారు చంద్రబాబు. తల్లిదండ్రులు, టీచర్లు కలిస్తేనే విద్యార్థుల విజయం. మెగా పీటీఎంతో విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది అన్నారు ముఖ్యమంత్రి. రంపచోడవరం మెగా పీటీఎంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇప్పటికే గణనీయమైన మార్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం ప్రభుత్వ విద్యపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల మార్కులు తగ్గితే అది విద్యాశాఖ పనితీరుపైనే ప్రతిబింబిస్తుందని, అందుకే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. విద్యే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు రాణించడానికి విద్యే కారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధి బాధ్యతను తల్లి, తండ్రి ఇద్దరూ సమానంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేరెంట్ టీచర్ మీటింగ్లకు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులేనని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎంలను నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉపాధ్యాయులు మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా బోధనా విధానాలను మార్చుకోవాలని, కొత్త పద్ధతులను అవలంబించాలని సూచించారు. టీచర్లకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోందని, బదిలీలను పారదర్శక కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. తల్లికి వందనం పథకం నిధులు ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయని చెబుతూ జమ అయ్యాయా లేదా అంటూ సభలోనే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, సోలార్ విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రజారోగ్యంపై దృష్టి సారించామని, ఆగస్టు నుంచి సంజీవని హెల్త్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేస్తుందని ఈ సందర్భంగా వివరించారు ముఖ్యమంత్రి. పైగా 14% మేర వడ్డీలకు కొన్ని అప్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. ఆ అప్పులను నెమ్మదిగా తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, అలాగే వడ్డీలు తగ్గించేలా కసరత్తు చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే మరోవైపు సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఐఐటి కోచింగ్ అందిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలను విస్తరిస్తామని వెల్లడించారు. హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను 10% పెంచామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని గుర్తు చేశారు. తన పాలనలో 16 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి నిర్వహించానన్నారు. ఈ ఏజెన్సీ ఏరియాలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో రిక్రూట్ అయిన ఉపాధ్యాయులే ఉన్నారని, దానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పామని, దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాము కూటమిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టు రిక్రూట్ చేస్తే దానిపై బురద జల్లుతున్నారని సీఎం విమర్శించారు. రిక్రూట్ అయిన టీచర్ల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వారిని కట్టడి చేయాలని పేర్కొన్నారు. రాజకీయ నేతలు, అధికారులు తేడాగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో కొందరు దుర్మార్గాలు చేశారని, దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన నేతలు ఇక్కడ రాజకీయం చేశారని గుర్తు చేశారు. తల్లిని, చెల్లిని గౌరవించిన వాళ్ళు సమాజానికి ఏం చెబుతారు, ఏం మేలు చేస్తారని, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని సీఎం అన్నారు. మంచిని ప్రోత్సహించాలి, చెడును తప్పు పట్టాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తున్నామని చెప్పారు. 94% స్ట్రైక్ రేటుతో గడిచిన ఎన్నికల్లో గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో అంతకు మించిన గెలుపును సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించామని గుర్తు చేశారు. పిల్లలకు చక్కటి విద్యను అందిస్తామని, ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా
పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ సంస్థ వచ్చిందని, భోగాపురం ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని, ప్రయోజకులకు పెద్ద పెద్ద పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పోలవరాన్ని నెంబర్ 1 జిల్లాగా తయారు చేస్తామని, 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తెచ్చి స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. కానీ 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేస్తుందని, దీనిపై ఇప్పుడు చర్చిస్తున్నామని, గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.